నా బ్యాక్‌గ్రౌండ్, నా లైటింగ్, నా వాలకం కాదు భయ్యా. ఇప్పుడు నేనొచ్చి మాట్లాడాల్సిందేంటంటే 'ఆడిసీ' మూవీ రివ్యూ గురించి. 'ఆడిసీ' మూవీ రివ్యూ ఇచ్చేంత పెద్దోడివా అంటే కాదు. బట్ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనంతే. అండ్ మూవీ విషయానికొస్తే గనక పీక్, పీక్, పీక్ అబ్సల్యూట్ సినిమా అసలు ఇంక అందులో డౌటే లేదు. కొంతమంది ఇప్పుడొచ్చి ఇంటలెక్చువల్స్ లాగా "నువ్వేం చెప్తావురా అదేం పోద్ది లాగ్ అది ఇది" అనొచ్చు. బట్ అస్సల నాకైతే లాగ్ అనిపియలేదు. ఏం అనిపియలేదు. సినిమా అయితే చాలా బావుంది. ఈ సినిమా గురించి చాలా హోంవర్క్ చేసేళ్ళాను నేనైతే. తెలిసిందే కదా! ఇది ఇట్ ఈస్ అబౌట్ ఎ గ్రీక్ పోయెమ్. సో, ఒడిస్సియస్ అనే రాజు వాళ్ళ రాజ్యానికి ఎలా రిటర్న్ వెళ్తాడు ఆఫ్టర్ ట్రోజన్ వార్. రిటర్న్ ఎళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు పడతాడనేది చూపించాడు క్రిస్టోఫర్ నోలన్. లైక్ ఇట్ ఈస్ టూ గుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని, మ్యూజిక్, బీజీఎం ఎవ్రీథింగ్. అండ్ అనదర్ థింగ్ టు రిమెంబర్ ఇట్ ఈస్ షాట్ ఆన్ కంప్లీట్‌లీ ఐమాక్స్ కెమెరాస్ వితౌట్ ఎనీ డిజిటల్ కట్స్. మొత్తం అంతా రీల్‌లోనే చేశారు కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే సినిమా అయితే చాలా నచ్చింది. పీక్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. 10/10 క్లియర్‌లీ ఇంక ఇందులో ఎంచడానికి ఏం లేదు. ఇంకా మీరు గనక చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ది బెస్ట్ థియేటర్స్. నేనైతే ఎలివేషన్ సీన్స్‌కి మన తెలుగు ఆడియన్స్ రియాక్షన్స్ మిస్ అయ్యాను. నేను తెలుగు స్టేట్‌లో లేను కాబట్టి. మీరు గనుక ఉంటే గనుక ఇప్పుడే దగ్గరలో ఏ మూవీ థియేటర్ మంచిగుంటే దానికెళ్ళి చూసేయండి. చూసి సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఇప్పటిదాకా ఫాలో కొట్టకపోతే ప్లీజ్ డూ ఫాలో.